ఇంటర్నెట్లో అనేక రకాల వింత విచిత్ర వైవిధ్యభరితమైన కంటెంట్ లభిస్తూ ఉంటుంది. మీలో చాలామందికి తెలుసు అనుకుంటాను. కొన్ని రకాల కంటెంట్ అయితే మనకు అర్థం కూడా కాదు. ఒక మనిషి తింటూ పోతూ ఉంటాడు, ఇంకా వీడియోలో ఏమీ చేయడు, తింటూ 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 ఉంటాడు. కానీ ఆ వీడియోలను కూడా చాలా ఆసక్తిగా లక్షల మంది కోట్ల మంది చూస్తూ ఉంటారు. కొంతమంది అలా తింటూ కొన్ని విషయాలు కూడా చెప్తారు. కొంతమంది కుక్ చేసి తినడం చూపుతారు. మరికొంతమంది కేవలం తింటూనే ఉంటారు. ఎవరో తింటే మనం ఎందుకు చూస్తున్నాం? దానికి సమాధానం ఏంటి? ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా ఇంటర్నెట్ను కుదిపేసిన ఎపిసోడ్ నికోకాడో అవకాడో ముఖ్యంగా యంగర్ జనరేషన్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్స్కు ఇంట్రడక్షన్ అవసరము లేని పేరు. అసలు పేరు నికోలస్ పెరీ, కానీ ఇతని యూట్యూబ్ ఛానల్ నికోకాడో అవకాడోగా ప్రసిద్ధి. వాస్తవంగా ఈ నికోకాడో అవకాడో ఏం చేస్తాడంటే భారీగా తింటూ ఉంటాడు. ఆ వీడియోలలో ఆయన 7 months క్రితం ఒక వీడియో పెట్టాడు. బాగా స్పైసీ చీజ్ను భారీగా తింటూ 7 monthsగా వీడియో పెట్టలేదు. సడన్గా September 7th మరో వీడియో పెట్టాడు. 7 నెలల గ్యాప్. ఈ 7 నెలల్లో నికోకాడో అవకాడోకి ఏమైంది అని ఇంటర్నెట్ అంతా సెర్చ్, రకరకాల ఊహాగానాలు, రకరకాల కథనాలు అవన్నీ జరుగుతూ వచ్చాయి. 7 నెలల తర్వాత అకస్మాత్తుగా నికోకాడో అవకాడో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఈ నికోకాడో అవకాడో స్టోరీ చెప్పే ముందు, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ యూట్యూబ్లో సోషల్ మీడియాలో పెట్టే వారిని మక్బాంగర్స్ అంటారు. మక్బాంగ్ వీడియోస్ అంటారు. మక్బాంగ్ వీడియోస్ అంటే వీడియో స్ట్రీమింగ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఈటింగ్, భారీగా తినడాన్ని ఆడియన్స్కి చూపెట్టడం, లేదా ప్రేక్షకులు చూస్తూ ఉండగా బకాసురునిలాగా తింటూ ఉండడం. ఇది మన దేశంలో గనక ఈ ట్రెండ్ పుట్టుంటే బకాసుర వీడియోస్ అని పేరు పెట్టేవారేమో. కానీ ఇది కొరియాలో స్టార్ట్ అయింది, సౌత్ కొరియాలో. అందువల్ల ఇది కొరియన్ లాంగ్వేజ్ మక్బాంగ్. మక్బాంగ్ అంటే ఈటింగ్ షో అని అర్థం, లేదా ఈటింగ్ బ్రాడ్కాస్ట్ అని అర్థం. సౌత్ కొరియాలో స్టార్ట్ అయినా ఇప్పుడు చాలా పెద్ద సంఖ్యలో మక్బాంగర్స్ ఉన్నారు. మక్బాంగ్ వీడియోస్ ఉన్నాయి, వాటికి లక్షల కోట్ల వ్యూస్. ఈ నికోకాడో అవకాడోకే 40 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈయన 7 నెలల క్రితం పెట్టిన వీడియోకు 86 lakh వ్యూస్ ఉన్నాయి, ఆ చీజ్ తిన్న వీడియోకు. ఇప్పుడు 7 months తర్వాత అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమై పెట్టిన వీడియోకు 2,30,00,000కు పైగా వ్యూస్ ఉన్నాయి. ఇంటర్నెట్ కుదిపేసింది, ప్రపంచ మీడియా కవర్ చేసింది ఈ నికోకాడో అవకాడో కథ. సో ఏం జరిగిందో చెప్పే ముందు, ఈ మక్బాంగ్ వీడియోస్కు ఎందుకు ఇంత క్రేజ్ అంటే, ఎవరో తింటుంటే, అది కూడా వికృతంగా తింటుంటే, అందులో కూడా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, వింతగా తింటే ఇంకెక్కువ మంది చూస్తున్నారు. ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువ మంది చూస్తున్నారు. విచిత్రంగా తింటే ఇంకా ఎక్కువ చూస్తున్నారు. ఇరిటేటింగ్ ఫుడ్ అయితే ఇంకా ఎక్కువ చూస్తున్నారు. ఏంటి సైకాలజీ అంటూ కాస్త రీసెర్చ్ చేస్తే దెర్ ఆర్ సైకలాజికల్ రీజన్స్ ఫర్ దిస్. ప్రధానమైన సైకలాజికల్ రీజన్ ఏంటంటే కంపెన్సేటరీ ఇంటర్నెట్ యూజ్ అంటారు. దీన్ని కంపెన్సేటరీ ఇంటర్నెట్ యూజ్, నేను కమ్యూనికేషన్ థియరీలో కూడా మేము చదివాం, యూజెస్ అండ్ గ్రాటిఫికేషన్స్ అప్రోచ్ అని. అంటే జీవితంలో కోల్పోయిన దాన్ని మీడియాలో చూడడం ద్వారా, సినిమాలో కానీ సోషల్ మీడియాలో కానీ చూడడం ద్వారా పొందుతూ ఉంటారు. నిజ జీవితంలో హీరోయిన్లలాగా చెట్టా పట్టాలు వేసుకొని పాట పాడుతూ ఆట ఆడుతూ డాన్స్ చేయలేం కనుక సినిమాలో హీరోయిన్ చేస్తే ఆనందపడతాం.
సో ఇలా మనకు లేని మన జీవితంలో కోల్పోయిన ఎమోషన్స్ను మీడియాలో చూసి ఆనందపడే ట్రెండ్ ఉంటుంది. దాన్నే కంపెన్సేటరీ ఇంటర్నెట్ యూజ్ అంటారు. అంటే అంత భారీగా మనం తినలేం గనక, తింటే ఆరోగ్యం చెడిపోతుందన్న ఆందోళన ఉంటుంది కనుక, అందులో ఆ వింత చేష్టలు మనం చేయలేం గనక, ఆ వికృతమైన ఫుడ్ తినలేం కనుక ఎవరో తింటుంటే అది చూసి మనము వికృతానందం పొందుతుంటాం, వెకేరియస్ ప్లెజర్ పొందుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ కంపెన్సేటరీ ఇంటర్నెట్ యూజ్ అనేది. అంటే ఏ సోషల్ నీడ్ గ్రాటిఫై కానప్పుడు, నిజ జీవితంలో దాన్ని పొందలేనప్పుడు ఆన్లైన్లో చూడడం ద్వారా పొందుతూ ఉంటాం. ఇప్పుడు మీరు చాలామంది అసభ్యకరంగా కామెంట్ చేస్తూ ఉంటారు, చాలా బూతులు కూడా కామెంట్ చేస్తుంటారు. ఎందుకు కామెంట్ చేస్తారు అలా? దాని వెనకాల కూడా ఒక సైకాలజీ ఉంది. వారి వ్యక్తిత్వం అలాంటిది, వారి సంస్కారం అలాంటిది. కానీ సమాజం చుట్టూ ఉంటుంది కనుక ఆ వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని బయట పెట్టుకోరు. సమాజం దాటికి ఆపుతూ ఉంటుంది. మనిషిలో ఉన్న వికృతమైన వ్యక్తిత్వము, వికృతమైన సంస్కారమేమో ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడాలనిపిస్తుంది, పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయాలని అనిపిస్తుంది. కానీ సమాజము అడ్డం వస్తూ ఉంటుంది. అలాంటి వారి ఆన్లైన్లోకి వచ్చి రకరకాల పేర్లు పెట్టుకొని కామెంట్లు చేస్తూ ఉంటారు. నేను ఈ మధ్య మా నాన్న నుంచి నేను ఏం నేర్చుకున్నానో అని ఒక వీడియో పెట్టాను. ఇందులో రాజకీయం లేదు. తండ్రి పట్ల ఓ కొడుకు చూపిన గౌరవం, నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే చూడకపోవచ్చు. కానీ దానిలో కూడా వికృతమైన వ్యాఖ్యలు చేస్తూ కామెంట్లు పెట్టారు. దాన్ని ఏమని అనుకోవాలి? అంటే వారి సంస్కారం, దానికి కౌంటర్ కామెంట్స్ కూడా వచ్చాయి. నీకు అలాంటి సంస్కారాన్ని మీ తల్లిదండ్రులు నేర్పారా అని కూడా క్వశ్చన్ చేశారు. తల్లిదండ్రులే నేర్పాల్సిన అవసరం లేదు. మనుషుల్లో అనేక రకాల వ్యక్తులు ఉంటారు. అంటే వారి స్వభావము సమాజము అడ్డుకట్ట వేస్తుంటే ఆ స్వభావాన్ని ఆన్లైన్లో ప్రదర్శించుకుంటారు. ఇది కూడా ఒక రకంగా గ్రాటిఫికేషనే, కంపెన్సేటరీ ఇంటర్నెట్ యూజే. అందువల్ల మనము వింత ఆహారం తినలేం గనక, వికృత ఆహారం తినలేం గనక, బకాసునిలాగా తినలేం గనక ఎవరో తింటుంటే చూసి ఆనందపడుతూ ఉంటారు. ఇదొక కారణం. ఇట్స్ సింప్లీ ఎంటర్టైనింగ్. ఇట్ ఈస్ ఎ సింప్లీ సోషల్ నీడ్ గ్రాటిఫికేషన్. అలాగే లోన్లీనెస్, ఒక్కరే తినడం ఇష్టం ఉండదు, 10 మందితో కలిసి తినాలి కనుక అలా ఎవడో తింటుంటే మనం ఆ వీడియో చూస్తూ తింటూ ఉంటారు. సో దెర్ ఆర్ సెవరల్ సైకలాజికల్ రీజన్స్. దీని ఎఫెక్ట్పై కూడా భిన్నమైన స్టడీస్ ఉన్నాయి. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఈ మక్బాంగ్ వీడియోస్ చూసి మనం ఇలా తినకూడదు, తింటే అన్యాయం అయిపోతాం జీవితం అన్న ఒక పాజిటివ్ మెసేజ్ తీసుకుంటున్నారు. ఈ అడిక్షన్ ఒక మంచిది కాదు అని. కొంతమందేమో ఇది చూసి తింటున్న వాళ్ళకు కూడా ఉన్నారని. బట్ దీంట్లో ఇలాంటి మక్బాంగ్ వీడియోస్ వాచింగ్ కూడా ఒక రకమైన వ్యసనం. 4 వీడియోలు చూశాక 5వ వీడియో చూడాలనిపిస్తుంది. ఎందుకు చూస్తున్నారో తెలియదు, కానీ చూస్తూనే ఉంటారు. నో రీజన్, కానీ చూడకుండా ఉండలేరు. అందువల్ల మక్బాంగ్ వీడియోస్ వాచింగ్ కూడా ఒక రకమైన అడిక్షన్ సైకాలజీ చెప్తుంది. ఇక అలాంటి మక్బాంగర్స్లో నికోకాడో అవకాడో ఒకరు. ఇతను యుక్రేనియన్ బార్న్ అమెరికన్ సిటిజన్, యుక్రేనియన్ అమెరికన్. గత కొన్ని ఏళ్ళుగా ఈ మక్బాంగ్ వీడియోస్ పెడుతూ ఉన్నాడు. ఇలా మక్బాంగ్ వీడియోస్ పెడుతూ లావెక్కిపోయాడు. ఎంత దాకా లావెక్కాడంటే 7 months క్రితం ఆయన వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. 400 pounds, అంటే నేను క్విక్గా చెక్ చేస్తే 181 kgs, 181 కిలోలు పెరిగాడు. సో దాంతో ఇక ఆయన పైన కామెంట్స్, ఎంత లావ్ అవుతావురా, చచ్చిపోతావురా, అదేం లావురా అని, ఆయన ఫ్యాట్ అండ్ సిక్ అని అతని పైన విపరీతమైన కామెంట్స్, సైబర్ బులింగ్. ఇక తిన్న చాలదా, ఇంకెంతకాలం తింటూ పోతావురా, తిండిపోతూ అని తిట్టడం మొదలుపెట్టారు. సో అలా తిడుతూనే ఉన్నారు, ఆయన వీడియోలు పెడుతూనే ఉన్నాడు. సడన్గా 7 నెలల క్రితం ఆపేశాడు. ఇక ఆపేసిన తర్వాత రకరకాల ఊహాగానాలు. నికోకాడో అవకాడోకి హార్ట్ అటాక్ వచ్చిందని, నికోకాడో అవకాడో డ్రగ్స్ తీసుకుంటున్నాడని, చాలా డ్యూబియస్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని లావు తగ్గడానికి, నికోకాడో అవకాడో
సిక్ అయిపోయాడని ఇలా అనేక రకాల ఊహాగానాలు ఎవరికి తోచింది వాడు ఇంటర్నెట్లో పెట్టడం మొదలుపెట్టాడు, దాన్ని చూడడం మొదలుపెట్టాడు, చదవడం మొదలుపెట్టాడు. 7 months తర్వాత 250 pounds సుమారు 114 114 kgs తగ్గి నిక్కకాడో అవకాడో సన్నగా ప్రత్యక్షమయ్యాడు. మీరు స్క్రీన్ పైన చూడండి, ఆయన లావుగా ఉన్న ఫోటో, ఆయన సన్నగా ఉన్న ఫోటో. ఇదొక రకంగా రివెంజ్ వీడియో. నన్ను ఇంతకాలం మీరు సైబర్ బుల్లింగ్ చేశారు కదా, చూడండి అని దాంట్లో ఆ వీడియోలో అంటాడు కూడా. సో ఇలా అన్వెల్ అండ్ డిస్ఓరియంటెడ్ పీపుల్ కన్జ్యూమ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెడ్ టు దెమ్ ఆన్ ఇంటర్నెట్ అంటాడు. ఇంటర్నెట్లో ఏది దొరికితే అది, ఎవడే చెప్తే అది చూసేటువంటి అనారోగ్యకరమైన అన్వెల్ అండ్ డిస్ఓరియంటెడ్ బుర్రలేని మనుషులారా అని సంబోధిస్తాడు. సో ఇప్పుడు వాస్తవంగా ఇతను 2023లోనే ఈ మక్బాంగ్ వీడియోస్ నుంచి కాస్త డిమార్కేట్ చేసి హెల్తియర్ ఫుడ్ హ్యాబిట్స్ పెడుతున్నాను కూడా మొదలుపెట్టాడు. అప్పుడు కూడా ఒక 89 pounds తగ్గాడు. సో ఇలా 7 monthsలోనే తగ్గాడా అంటే కాదు. వాస్తవానికి ఇతను మోర్ దెన్ 2 years నుంచి వీడియోలు చేయడం మానేశాడు. అసలు రహస్యం ఏంటంటే, మరి వీడియోలు చేయడం మానేశాడు, కానీ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే 2 years కన్నా ముందే తాను లావు తగ్గటానికి ప్రయత్నం మొదలుపెట్టినప్పటి నుంచి వీడియోలు చేయడం మానేశాడు. అంతకు ముందు చేసిన వీడియోలన్నింటినీ స్టోర్ చేసుకొని ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ జనాన్ని ఇంకా ఆయన తింటున్నట్లుగా, ఆయన అంత లావెక్కినా తింటున్నట్లుగా 2 years నుంచి వీడియోలు పెడుతూనే ఉన్నాడు. అవి చూసి ఇంకెంత తింటావురా, తిండిపోతూ సస్తావురా తింటూ అంటూ కామెంట్ చేస్తున్న వారు చేస్తూనే ఉన్నారు. వాస్తవంగా ఆయన తినడం మానేశాడు. అప్పటికే లావు తగ్గుతున్నాడు కూడా. ఇది వ్యూవర్స్కి తెలియదు. ఎవరిని వ్యూవర్స్కు నిజమైన వీడియోస్ అనుకుంటున్నారు, లైవ్ టెలికాస్ట్ నిజంగా చేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ అంతకు ముందు ఎప్పుడో ముందే రికార్డ్ చేసి పెట్టుకున్న వీడియోల్ని ఆయన 2 ఏళ్ళుగా వ్యూవర్స్కు చూపెడుతూ తాను మాత్రం లావు తగ్గడం పైన కేంద్రీకరిస్తూ ఇప్పుడు లావు తగ్గాక ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. ఈ నిక్కకాడో అవకాడో స్టోరీ, ఇంటర్నెట్ స్టోరీ ఏం చెప్తుంది? వాట్ డస్ ఇట్ రివీల్? ఒకటి, ఆ నిక్కకాడో అవకాడో అన్నట్లు డోంట్ బీ అన్వెల్, డోంట్ బీ డిస్ఓరియంటెడ్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఇంటర్నెట్ కంటెంట్. ఇంటర్నెట్లో ఎవరి గురించి ఏది చెప్పినా, అది ఎంత చెత్త చెప్పినా దాన్ని చూస్తూ ఉండకండి, దాన్ని స్ప్రెడ్ చేయకండి. మీరు ఇంటర్నెట్లో ఈ ఫేక్ న్యూస్ అంటారు. ఐ హేట్ దిస్ వర్డ్ ఫేక్ న్యూస్, ఫేక్ ఇన్ఫర్మేషన్. ఫేక్ న్యూస్ అనేదానికి ఎందుకు వ్యతిరేకమని నేను గతంలో కూడా చెప్పాను. ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్ ఇట్ కాంట్ బి న్యూస్, ఇఫ్ ఇట్ ఈస్ న్యూస్ ఇట్ కాంట్ బి ఫేక్. అది వార్త అయితే అది ఫేక్ కాదు, అది ఫేక్ అయితే వార్త కాదు. కానీ ఆ పదం వాడుతున్నారు కనుక. సో ఇంటర్నెట్లో వచ్చే ప్రతి సమాచారం నిజమని నమ్మకండి. ఇంటర్నెట్లో చూసే ప్రతి ఒక్కటి నిజమని నమ్మకండి. ఇప్పుడు మీరు ఏం చేశారు? 2 ఏళ్ళుగా నమ్ముతూ వచ్చారు కదా. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆఫ్ నిక్కకాడో అవకాడో ఏం నమ్మారు? ఆయన ఇంకా తింటున్నాడని నమ్మారు, అంత లావెక్కినా తింటున్నాడని నమ్మారు. అంటే 2 ఏళ్ళుగా లక్షలాది మంది చూస్తున్నది నిజం కాదు, కానీ వారు అది నిజమని నమ్మారు, నిజమని చూశారు. 7 నెలలుగా ఏం జరిగిందో తెలియకుండా ఊహాగానాలు చేసుకుంటూ వెళ్ళారు. నో వ్యూవర్ యాజ్ ఎవర్ థాట్ అతను 2 ఏళ్ళుగా కంటెంట్ ఆపేశాడు, వీడియోలు రికార్డింగ్. కేవలం తన హెల్త్ పైనే దృష్టి పెట్టాడు, లావు తగ్గడం పైన దృష్టి పెట్టాడని ఎవరూ ఊహించలేదు. కానీ ఏదో ఊహించుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారు, నమ్మారు. అందువల్ల ఇలా ఇంటర్నెట్లో ఒక పాసివ్ రిసిపియంట్ ఆఫ్ కంటెంట్ కాకండి. ఇంటర్నెట్లో అన్నీ మంచిగా దొరుకుతాయని కాదు, పనికి మాలనే ఎక్కువ దొరుకుతాయి ఇంటర్నెట్లో. యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు. దిర్ లాట్ ఆఫ్ అన్హెల్తీ కంటెంట్ ఆన్ ఇంటర్నెట్. అనారోగ్యమైన కంటెంట్, ఇష్టం వచ్చినట్టుగా ఉండే కంటెంట్ ఉంది. సో అందువల్ల ఈ నిక్కకాడో అవకాడో ఎపిసోడ్ మనకి ఏం చెప్తుందంటే, డోంట్ బీ ఎ పాసివ్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఇంటర్నెట్ కంటెంట్. ఇంటర్నెట్ కంటెంట్ను ఏది వస్తే అది చూసేటువంటి
ఒక అనారోగ్యకరమైన ప్రేక్షకులుగా అన్వెల్ అండ్ డిస్ఓరియంటెడ్ స్పెక్టేటర్స్గా మారకండి, కన్స్యూమర్స్ ఆఫ్ కంటెంట్గా మారకండి. డిమాండ్ అండ్ సప్లై, మీరు ఇలాంటి కంటెంట్ చూస్తున్నంత కాలం దాన్ని చూపెట్టేవారు ఉంటారు. రెండవది, అసలు ఈ సైబర్ బుల్లింగ్ ఏంటి? సో ఎవరినైనా అటాక్ చేస్తూ ఉంటాం అనేటువంటి సైబర్ బుల్లింగ్ ప్రమాదకరం. మనం చాలామంది విషయంలో చూసాం. ఇది ఎంత సెలబ్రిటీలకైనా తప్పదు. మీరు ఎంత గొప్ప వ్యక్తుల యూట్యూబ్ ఛానళ్ళకు వెళ్ళండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు ఉంటారు, కామెంట్ చేసేవారు ఉంటారు. సో వారిపైన నోటికొచ్చినట్టు వాగేవారు ఉంటారు. అందులో సెలబ్రిటీ అనే సోకాల్ సెలబ్రిటీ నీడ్ నాట్ బి ఎ పాజిటివ్ వర్డ్, బాగా ఫాలోయింగ్ ఉన్న వారికి అనివార్యంగా తప్పని ప్రాబ్లం ఈ సైబర్ బుల్లింగ్. అందుకే నిక్కకాడో అవక్కాడో ఆ సైబర్ బుల్లింగ్ చేసేవాడి చెంప చెల్లుమనిపించాడు. ఏమరా పిచ్చోళ్ళారా, నా పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కదా 7 నెలలుగా, నాకు హార్ట్ అటాక్ వచ్చిందని, నేను చచ్చిపోతానని, నేను ఫ్యాట్ అండ్ సిక్ అని మీరు మాట్లాడుతూ వచ్చారు కదా. నేను ఫ్యాట్ అండ్ సిక్ అని మీరు కామెంట్ చేస్తున్న సమయంలో నేను బరువు తగ్గుతూ వచ్చాను. మీకు తెలియదు, మీరు పిచ్చోళ్ళలాగా నేను ఏది చూపెడితే చూస్తూ వచ్చారు. నేను 2 ఇయర్స్గా వీడియోలు చేయకపోయినా, పాత వీడియోలు నేను అంతకుముందే రికార్డ్ చేసిన వీడియోలు చూపెడుతున్నా మీరు అది లైవ్ అనుకొని పిచ్చోళ్ళలాగా చూశారా అని తన వ్యూవర్స్, సైబర్ బుల్లింగ్ చేస్తున్న వ్యూవర్స్కు నిక్కకాడో అవక్కాడో ఒక చెంప చెల్లుమనిపించాడు. అందువల్ల ఈ సైబర్ బుల్లింగ్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఇక మూడవది, డోంట్ టేక్ మక్బాంగర్స్ యాజ్ డైటీషియన్స్. ఈ మక్బాంగ్ వీడియోలు ఎందుకు చూస్తారు అనేది నేను ముందే చెప్పాను. చూడడం వల్ల ప్రభావం ఏంటి అనేది కూడా భిన్నమైన ఆర్గ్యుమెంట్ చెప్పాను. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. మక్బాంగ్ వీడియోలు కరెక్టా కాదా, అది చూడడం రైటా రాంగా, ఎవరి ఒపీనియన్ వరకు ఉండొచ్చు. ఉమామై టు టెల్ యూ. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, మక్బాంగ్ వీడియోస్, మక్బాంగర్స్ అంటారు వీళ్ళను, మక్బాంగ్ వీడియోలు చేసేవాళ్ళను. మక్బాంగర్స్ ఆర్ నాట్ డైటీషియన్స్. అందువల్ల వాళ్ళ నమ్మకండి. వాళ్ళు చూపెట్టేది, వాళ్ళు తినేది కరెక్ట్ అని, వాళ్ళు తినాలని, ఫలాంటి తింటే లావెక్కుతారని, ఫలాంటి తింటే లావెక్కరని, ఫుడ్ కన్జంప్షన్కు మక్బాంగర్స్ ఆదర్శమేమీ కాదు. వాళ్ళు డైటీషియన్స్ కాదు. బీ కన్సల్టెడ్ ఏ ట్రైన్డ్ డైటీషియన్ ఆర్ ఎ ట్రైన్డ్ ఫిజిషియన్ ఫర్ యువర్ వెయిట్ మేనేజ్మెంట్. డోంట్ బిలీవ్ ది మక్బాంగర్స్. ఆ మాటకైతే డోంట్ బిలీవ్ జస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు ఎలాంటి ప్రశ్నలు వేసుకోకుండా అది రైట్ అనుకొని ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నమ్మాల్సిన అవసరం లేదు. ఇక 4వది, ఇందులో కీలకమైన అంశం ఏంటంటే ఒబేసిటీ పట్ల మనకు ఏ రకమైన అభిప్రాయం ఉంటుంది. దీన్నే వెయిట్ స్టిగ్మా అంటారు. అనేక రకాల స్టిగ్మా అసోసియేట్ ఉంటుంది. చాలామందికి కలర్ పైన స్టిగ్మా ఉంటుంది, ఫెయిర్నెస్ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది. సో ఇలాంటి వాటిలో వెయిట్ స్టిగ్మా ఒకటి. కొన్ని స్టీరియోటైప్డ్ థింకింగ్ ఉంటుంది. బరువెక్కిన వాళ్ళని మనం చూసుతూనే ఒక జనరల్ ఒపీనియన్ ఏముంటుంది అంటే వాళ్ళు బాగా తింటున్నారు అని ఉంటుంది. లేదంటే వాళ్ళు బాగా తిని ఏ పని చేయడం లేదు, వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం లేదు, వాళ్ళు కేవలం కదలకుండా మెదలకుండా ఉంటున్నారు, వాళ్ళలో మొబిలిటీ లేదు, వాళ్ళకి అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది, అనారోగ్యకరమైన జీవన శైలి ఉంది. ఇలాంటి కంక్లూషన్స్కి వస్తారు. సో ఈ నిక్కకాడో అవక్కాడో ఎక్స్పీరియన్స్ మనకు ఇంకో విషయం కూడా చెప్తుంది. ఒబేసిటీ ఆర్ సెవరల్ రీజన్స్. లావు ఉండటానికి అనేక కారణాలు. డెఫినెట్గా లైఫ్ స్టైల్ ఒక కారణం, అనుమానమే లేదు, కాదని అనను. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఒక కారణము, మన జీవన శైలిలో ఎక్సర్సైజ్ ఒక కారణం. నా అనుభవం చెప్తాను. మీరు డైలీ యోగా, సూర్య నమస్కారాలు ఒక 40 మినిట్స్ సెషన్ చేయండి. 40-45 మినిట్స్ ముఖ్యంగా సూర్య నమస్కారాలు. ప్రతి నెల హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. ఇది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాస్తంత ఫుడ్ కంట్రోల్ చేస్తూ, అది కూడా సింపుల్ టెక్నిక్. నా అనుభవం, ఒక తినేయాలి ఇవాళ నేను ఇంత తినాలి అనుకుంటే ఒక 30% ఆపండి, 70% తినడంతోనే ఆపండి. ఇంకా ఇక అవసరం లేదు ఇక అవసరం ఉండేదాకా తినాల్సిన అవసరం లేదు. ఒక 30% మీరు తినాలనుకున్న దాన్ని కట్ చేయండి, లేదా 20% కట్ చేయండి మీ ఓపికను బట్టి. రోజు యోగా అండ్ సూర్య నమస్కారాలు చేయండి. బరువు ఎందుకు మెయింటైన్ కాదో చెప్పగలను. నేను కనీసం 6-7 కిలోలు 6-7 కేజీస్ తగ్గాను. మీరే నా యూట్యూబ్లో వెళ్ళి
ఒక 2 ఇయర్స్ కింద వీడియో చూడండి, 3 ఇయర్స్ కింద వీడియో చూడండి, ఇప్పుడు వీడియో చూడండి, ఎలా ఉంటానో తెలుస్తుంది. అందువల్ల మీరు ఒబేసిటీని కేవలం ఫుడ్ హ్యాబిట్స్తోనే లింక్ చేయలేము, లైఫ్ స్టైల్తో లింక్ చేయలేము. దో లైఫ్ స్టైల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ ఒబేసిటీకి జెనెటిక్స్ కారణం కావచ్చు, ఫిజియాలజీ కారణం కావచ్చు, సామాజిక పరిస్థితి కారణం కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కారణం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కారణం కావచ్చు. దేర్ ఆర్ మెనీ రీజన్స్. డోంట్ కమ్ టు హేస్టీ కంక్లూషన్స్. అయినా బరువున్న వాళ్ళని చూసి ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు నేర్చుకొని బరువు, హెల్తీ వెయిట్ ఎలా ఉండాలి, మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉండాలని మెయింటైన్ చేయండి. కానీ ఇలాంటి స్టిగ్మాలు, ఒక మనిషి కలర్ను చూసో, ఒక మనిషికి ఉన్న హెల్త్ని చూసో, మనిషి లావు ఉండడమో, చాలా బక్కగా ఉండడమో, ఇలా మనిషి ఫిజికల్ ఫీచర్స్ను బట్టి ఆ మనిషి మీద కామెంట్ చేయడం అనేది ఇట్స్ ఓన్లీ సజెస్ట్ ద సిక్ మైండ్. ఒక మన అనారోగ్యకరమైన ఆలోచన సరళిని తెలుపుతోంది. సో ఒబేసిటీ పట్ల ప్రాపర్ అంచనా ఉండాలి. సో ఇది మనకు ఈ నికోకాడో, అవకాడో, మక్బాంగర్స్ అండ్ ద ఇంటర్నెట్ స్టోరీ మనకు చెప్తున్న ఆసక్తికరమైన అంశం.